ఎవరికి అది ఉమ్మడి కూటమి కానీ ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. టీడీపీ బీజేపీ మధ్య జరుగుతున్న ఈ చీకటి దందాకు సంబంధించి మరో నిజం వెలుగు చూసింది. సీట్ల కోసం కోట్లతో దందా చేస్తున్న బీజేపీ నేతల బాగోతం బట్టబయలైంది. ఆలూరు టికెట్ టీడీపీకి కేటాయించేందుకు పురంధేశ్వరికి 3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత అడిగిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆదోని టికెట్ కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ నుంచి పార్థసారథికి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో వెనక్కి తగ్గిన మీనాక్షి నాయుడు తనకు సంబంధించిన ఫ్లెక్సీలు సైతం తీసేయించారు. ఇంతలోనే ఆయన మేనల్లుడికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. రెండు విషయాలు ఓపెన్. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అడిగినాం. అవునులేనా? దానికి ఆదోని నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు, ఆలూరు నిలబడింది. అవునులేనా? ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా? మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా. అవునులేనా? మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా? మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. అవునులేనా? అవునులేనా? దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. అవునులేనా? నువ్వు అన్నోళ్ళతో మాట్లాడగలవా? మనకేమనేది నేను మాట్లాడతాలేనా, ఖచ్చితంగా మాట్లాడతా. మీరు ఏమనేది ప్రపోజల్ నువ్వు మాట్లాడు. ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం. మీ ప్రయత్నం ఆదోనికి ఫుల్ పెట్టేసేయండి, మేము రిపోర్ట్ పంపిస్తాం. మేము దీనికైనా రెడీ ఉన్నాము, ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా లెవెల్లో మేము పంపిస్తాం. మనకి పైన యా ఛానల్ ఉన్నాయి, మనకు ఉన్నాయి, మనం చేసుకుంటాం. మా పార్టీలో మాకు ఎట్లుంటాం. దయచేసి నీకి, మీనాక్షరానికి, ఉమాపతికి తప్ప ఎవరికి తెలియదు విషయాలు. సరేనా? చిన్న వాళ్ళు కానీ ఎవరికి లేదు. ఎట్లా చెప్తాలేనా ఇట్లా కాన్ఫిడెన్స్ అంటే ఊకే ఫైనల్ వచ్చింది. ఒక్క రోజు చెడుకుంటే ఎవరు మేము ఇంకోటి ఆదరణ కూడా ఫుల్ హార్ట్ఫుల్ గా మాదేముంది, మేము కూడా ఓపెన్ గానే చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అవునవునులేనా? దానికి ఇంకా మిగిలింది ఓన్లీ వన్డేనే మిగిలింది. ఎందుకంటే రేపు మాది అనౌన్స్మెంట్ అవుతుంది. అవునులేనా? ఆడ మా లక్ష్మణ్ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా? మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతనికి మాకు ఇంత ఇది లింక్స్ బాగున్నాయి. అదేలేనా? ఇంకోటి ఆలూరు అంటే ఇంకా మేము కూడా లేదు, ఇంకా పార్తానే పోతాడు. అదేలేనా? ఏదో మేము కూడా అదే మీరు ఏమని లేట్ వద్దు, సీక్రెట్ మనం అదే చెప్తున్నా. దయచేసి ఎవరికి లీక్ చేద్దాను, హ్యాపీగా చేసుకుందాము. పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం. సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి సరే మేము కూడా ఆడుకోవడానికి మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను. నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరి మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అవునవునులేనా? అది ఏదైనా ఉంది, అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళు కూడా తెలుసు, మన వాళ్ళు కూడా తెలుసు. ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడ గెలిచిన మా అదృష్టం ఉంటది, ఇక్కడ మీరుకంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సరే మాట్లాడతాను. దయచేసి చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఊరికే వాళ్ళకి మాట్లాడుకుంటాం. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందా మాట్లాడు. నేను మాట్లాడతాను, పెద్ద ఆయనతో మాట్లాడి ఉమాపద్మంతో మాట్లాడాక మళ్ళీ నీకు కాల్ బ్యాక్ చేస్తాను. రైట్, ఓకే ఫైన్. మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను. నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరి మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు.